నమస్తే నిందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ప్రాధాన్యాలు ఏంటి అన్న చర్చ జరుగుతోంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటివి కీలక లక్ష్యాలుగా ఉన్నాయి. వీటితో పాటు పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని ప్రకటించిన చంద్రబాబు ఈసారి ఎలాంటి పాలనా వ్యూహం అవలంబిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరం. 5 ఏళ్ల క్రితం వరకు చంద్రబాబు అంటే ఏపీ, చంద్రబాబు అంటే అమరావతి, చంద్రబాబు అంటే పోలవరం అని చెప్పేవారు. ఇప్పుడు మరోసారి సీఎంగా ఆ 2 కీలక లక్ష్యాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. స్టేట్ ఫస్ట్ నినాదం తీసుకున్న చంద్రబాబు దీనికోసం ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ఏపీకి ఉజ్వల భవిష్యత్ కావాలంటే మొదట రాజధాని అంశాన్ని సెటిల్ చేయాలని చంద్రబాబు పదే పదే చెప్పేవారు. ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు రాజధానిపై ప్రత్యేక దృష్టి పెడతారనే ప్రచారం జరుగుతోంది. అమరావతి రూపకర్తగా ఈ 5 ఏళ్లలో దానికి ఎలాంటి రూపు తీసుకొస్తారు అనేది చూడాల్సింది. రాజధాని అమరావతేనని స్పష్టం చేయడంతో బాబు పాలనపై అమరావతి రైతులతో పాటు రాష్ట్రమంతా ఆశలు పెట్టుకుంది. మరి అమరావతిని చంద్రబాబు ఏ స్థాయిలో నిలబెడతారు అనేది ఆసక్తికరం. 2014 నుంచి 19 వరకు భూ సమీకరణ చేసి ప్లాన్లు గీసి కొంత కార్యాచరణ చేశారు చంద్రబాబు. ఆ తర్వాత వైసీపీ సర్కార్ అమరావతిని పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో అమరావతి పనులు తిరిగి మొదలవడం ఖాయమే. అయితే అవి ఏ స్థాయిలో జరుగుతాయి, నిధుల సమీకరణ ఎలా చేస్తారు అనేది తేలాల్సింది. గతంలో రూపొందించిన నవనగరాల ప్లాన్ యథాతథంగా ఇంప్లిమెంట్ చేస్తారా, మరేదైనా మార్పులు చేస్తారా అనేది చూడాలి. అమరావతి ప్రాజెక్టులో కొన్ని సవాళ్లున్నాయని వైసీపీ సర్కార్ కొన్ని అంశాలను లేవనెత్తింది. ఇప్పుడు వాటిని సెటిల్ చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపై పడింది. అయితే అమరావతి విషయంలో పూర్తి అవగాహన ఉన్న చంద్రబాబుకు సమస్యలు అధిగమించడం కష్టం కాదంటోంది టీడీపీ. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అవుతుందనేది చంద్రబాబు అభిప్రాయం. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ 72% కంప్లీట్ చేశామని కూడా చెప్పారు. ఈ 5 ఏళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం మొదటి టార్గెట్ గా తీసుకునే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి నిధుల సమీకరణకు ఇబ్బంది ఉండకపోవచ్చని ఆయన భావిస్తున్నారు. కొన్ని పీఠముళ్లు మినహా ఆర్ఆర్ఆర్కు కూడా కేంద్రం ముందుకొచ్చిన తరుణంలో ఇక పోలవరాన్ని పరుగులు పెట్టించాలని చంద్రబాబు అనుకోవచ్చు. ఒక్కసారి పోలవరం పూర్తయితే ఏపీలో చాలా వరకు సాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఆయన ఉద్దేశం. గతంలో ప్రతి సోమవారం పోలవరంగా పనిచేసిన చంద్రబాబు ఈసారి తీసుకునే కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రిగా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు ఆశిస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అమరావతితో పోలిస్తే పోలవరానికి కేంద్రం చేయూత ఇవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల తెలుగువారందరికీ కూడా లైఫ్ లైన్ లాంటి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయించాలి. దానికి వారు నిధుల కొరత ఉంది కాబట్టి అనవసర విషయాల్లోకి పోకుండా, అందులోనూ కాపర్ డ్యామ్ కూడా పోయిందని మనందరం తెలుసుకున్నాం. ఇంతటి వ్యయ ప్రయాసాలకు గురి అయ్యి చేయాల్సిన పనిని రాష్ట్ర ప్రభుత్వం చేయలేదేమో నా భయం. అందుకని ఈ ప్రాజెక్ట్ని మోడీ గారికి ఒప్పించి వారి చేతే పూర్తి చేయించి నిర్వాసితులందరికీ తొందరలో పరిహారాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. ఏపీ సీఎంగా అమరావతిని రాజధానిగా స్థిరపరిచి పోలవరాన్ని పూర్తి చేస్తే సంతృప్తి దక్కుతుంది అనేది చంద్రబాబు ఆలోచన. ఇందుకు తగ్గట్టుగానే ఆయన కార్యాచరణ ఉంటుందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ 2 కీలక లక్ష్యాలకు కూటమి పార్టీల నుంచి పూర్తి సానుకూలత ఉండడం చంద్రబాబుకు కలిసొస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఈ 2 ప్రధాన లక్ష్యాల విషయంలో చంద్రబాబు ఏం సాధిస్తారు అనేదే ఆయన పాలనకు దిక్సూచిలా ఉండనుంది. దీన్ని బట్టే చంద్రబాబు పాలనపై ఓ అవగాహన పెంచుకుని పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారనే అంచనాలున్నాయి. మొదట అమరావతి ఓ రూపు తీసుకుని అభివృద్ధి జరిగితే ఖచ్చితంగా అక్కడ కొత్త ఎకోసిస్టమ్ వస్తుందని టీడీపీ వాదిస్తోంది. ఒక్కసారి ఆ పని పూర్తయితే పెట్టుబడులు క్యూ కడతాయనే ఉద్దేశం కనిపిస్తోంది. కానీ అమరావతికి రూపు తేవడంతో పాటు పెట్టుబడుల కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మెరుగైన రాజధాని ఉన్న రాష్ట్రాలు కూడా పెట్టుబడుల ఆకర్షణకు గేమ్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలని భావిస్తున్న ఏపీ కూడా అమరావతిని మెరుగైన రాజధానిగా తీర్చిదిద్ది పెట్టుబడుల ఆకర్షణ కోసం సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో చంద్రబాబు అమ్ముల పొదిలో ఉన్న కొత్త వ్యూహాలేంటా అనే చర్చ జరుగుతోంది.
చంద్రబాబు వస్తే ఉద్యోగాల కల్పన జరుగుతుందని కూడా యువత ఆశలు పెట్టుకున్నారని టీడీపీనే చెప్పుకుంటోంది. ఉద్యోగాల కల్పన జరగాలంటే ఖచ్చితంగా పెట్టుబడులు రావాల్సిందే. చంద్రబాబు ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయనపై మరిన్ని అంచనాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇలా అమరావతి అభివృద్ధితోనే పెట్టుబడులతో ఉద్యోగాలు ఇంటర్ లింక్ అయి ఉన్నాయనే చర్చ జరుగుతోంది. రాజధానిపై ప్రత్యేక దృష్టి పెడితే మిగతా పనులు వాటంతటా అవే జరుగుతాయనే వాదన వినిపిస్తోంది. పోలవరం విషయంలో స్పెషల్ ఫోకస్ ఇవ్వడం ద్వారా సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేయడం లేదనే సంకేతాలు వెళ్తాయని ఆలోచిస్తున్నారు. ఇలా అటు యువత ఇటు రైతులు రెండు ప్రధాన వర్గాల్ని సంతృప్తి పరిచేలా కార్యాచరణ ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ దిశగానే ఆయన పాలన ఉంటుందని అంచనా. చంద్రబాబు పాలన అంటే సంస్కరణలు కూడా ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని ఆయనే స్వయంగా ప్రకటించిన తరుణంలో ఆ దిశగా ఏవైనా సంస్కరణలు ఉంటాయా అనేది చూడాల్సింది. అదే సమయంలో ఏపీలో వర్సిటీలు రాజకీయ పార్టీలకు అనుబంధ కేంద్రాలుగా మారాయనే విమర్శలున్న తరుణంలో అక్కడ కూడా సంస్కరణలు ఉంటాయని చెప్తున్నారు. పరిపాలన గాడిన పడితే ఆటోమేటిక్ గా రాష్ట్రం వృద్ధి దిశగా పయనిస్తుందని చంద్రబాబు అంచనా. గతంలోనూ సీఎంగా ఆయన పోకడ్లు తెలిసిన వారు ఈసారి కూడా అదే చేస్తారనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటికే తన పనితీరుతో మ్యాచ్ అయ్యే అధికారులను సమకూర్చుకుంటున్న చంద్రబాబు మరోసారి తన మార్క్ పాలనకు రెడీ అవుతున్నారు. మరి చంద్రబాబుపై ఎక్కువ అంచనాలున్న తరుణంలో ఆయన కార్యాచరణ ఎలా ఉంటుంది? విడతల వారీగా లక్ష్యాలను పూర్తి చేయడానికి ఏ మార్గం ఎంచుకుంటారు అనేది చూడాల్సిందే. చంద్రబాబు పాలనపై ఈసారి టీడీపీ క్యాడర్ నుంచి కూటమి పార్టీల నుంచి కూడా కొన్ని అంచనాలున్నాయనే వాదనుంది. మరి వాటిని ఆయన ఎలా నిలబెట్టుకుంటారు అనేది కూడా తేలాలి. ఏ లక్ష్యం పూర్తి చేయడానికి ఎలాంటి వ్యూహరచన చేయాలో చంద్రబాబుకు తెలుసని టీడీపీ చెప్తోంది. సంక్షోభాలను అవకాశంగా మలుచుకోవడం తెలుసంటోంది. ఈసారి కూడా సీఎంగా చంద్రబాబు ఎవరిని నిరాశపరిచే ఛాన్సే లేదని ధీమాగా ఉంది. అమరావతి రాజధానికి భూముల కోసం భూ సమీకరణ విధానం తెచ్చినట్టే కీలక లక్ష్యాల కోసం ఖచ్చితంగా వినూత్న ఆలోచనలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అవేంటి, ఎలా ఉంటాయనే సమాచారం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడు పార్టీలకు కూడా విశాఖపట్నం ముఖ్యమైనదన్న అంశాన్ని నొక్కి చెప్పడం, తాను ముందు నుంచి కూడా దాన్ని చూస్తూ వచ్చానని చెప్పడం, ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ 3 ప్రాంతాలు అవుతాయేమో అని మళ్ళీ 3 జిల్లాలు అవ్వకుండా అన్ని జిల్లాల కోసం అభివృద్ధి. నిజానికి చంద్రబాబు అమరావతి రాజధానిని ప్రకటన చేసినప్పుడే అప్పుడున్నటువంటి జిల్లాలన్నిటికీ జిల్లాల వారీగా కొన్ని పథకాలు ప్రకటించారు. రాజధాని విషయంలో కీలక బాధ్యతలున్నాయని చంద్రబాబు కూడా ముందే గుర్తించారు. దానికి తగ్గట్టుగానే అమరావతిపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారనే వాదన వినిపిస్తోంది. అమరావతిని రాజధానిగా స్థిరపరచకపోతే వచ్చే పరిణామాలేంటో తెలిసింది కాబట్టి ఈసారి అమరావతి మన రాజధాని, ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునేలా చేస్తానని ఎన్నికల్లో ఆయన హామీ ఇచ్చారు. అందుకోసం రూపొందించే కార్యాచరణే ఇప్పుడు కీలకం కానుంది. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అంటున్న చంద్రబాబు అందుకు ఏం చేస్తారు అనేది చూడాల్సింది. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూసాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. కీలకమైన రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం విషయంలో కూటమిలో 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంది. దీంతో కార్యాచరణకు ఎలాంటి ఆటంకాలు ఉండవని భావిస్తున్నారు. కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కారుండడం, లక్ష్యాలు ఉమ్మడిగా ఉండడంతో పని తేలికవుతుందనే నమ్మకంతో కనిపిస్తున్నారు. ఏపీకున్న వనరులు తక్కువ, జరగాల్సిన పని చాలా ఎక్కువ. అందుబాటులో ఉన్న వనరులు సమర్థంగా వాడుకోవడం చాలా కీలకం. ఇప్పుడు దీనికోసం చంద్రబాబు ప్లాన్ ఏంటనేదే తేలాల్సిన అంశం. విభజన తర్వాత ఏపీకి వనరులు తగ్గిపోయాయి. ఉన్న సహజ వనరుల్ని సమర్థంగా వాడుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు ఓవైపు అమరావతిపై దృష్టి పెడుతూనే మరోవైపు ఈ ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. మొదట ఏపీ దగ్గర డబ్బులు లేవు అన్న పరిస్థితి వీలైనంత త్వరగా పోవాలనే వ్యూహంతో చంద్రబాబు పనిచేసే అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగులకు జీతాలివ్వాలంటే అప్పులు తేవాల్సిందే అనే పరిస్థితిని కూడా చక్కదిద్దాలనే సంకల్పం తీసుకునే ఉద్దేశంతో ఉన్నారు చంద్రబాబు. సంపద సృష్టిస్తామని పదే ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు అందుకోసం తీసుకునే స్వల్పకాలిక కార్యాచరణ కీలకం కానుంది. దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా పెట్టుబడుల్ని ఆకర్షించడం, ఉద్యోగాల కల్పన, ఈలోగా ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజమివ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలున్నాయి. ఆ దిశగా చంద్రబాబు తీసుకునే కార్యాచరణ కోసం వివిధ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చికెన్ మసాలా ఐటమ్ ఏది అయినా
మిర్చి చికెన్ మసాలా. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. మొత్తం ఎకానమీ కుప్పగూలిపోయింది. అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు. ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు. చంద్రబాబు 2014-19 పాలన కాలంలో అమరావతికి ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. ఆ బ్రాండ్ చుట్టూ బిజినెస్ జరిగేలా చూశారు. ఇప్పుడు అలాంటి బ్రాండ్ బిల్డింగ్ టెక్నిక్స్ మరిన్ని అవసరమని భావిస్తున్నారు. ఇందుకోసం సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలతో పాటు కొత్త మార్గాలను కూడా కనుగొనాల్సిందే. ఈ విషయంలో వివిధ రంగాల నిపుణులతో చంద్రబాబు మేధోమథనం చేసే అవకాశాలున్నాయని చెప్తున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులపై కాంట్రాక్టర్లతో రివ్యూ ఉంటుందని టీడీపీ వర్గాలు ఇప్పటికే హింట్ ఇచ్చాయి. ఈ రివ్యూలతో పాటు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఔత్సాహికులతో వర్క్ షాప్ లాంటిది కూడా పెట్టొచ్చని చెప్తున్నారు. గతంలో వైజాగ్లో పెట్టుబడుల సదస్సు పెట్టిన చంద్రబాబు ఈసారి ఆ దిశగా ఇంకెలాంటి ప్రయత్నాలు చేస్తారనేది చూడాల్సింది. విద్యారంగంలో కూడా మరింత ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పని తర్వాత మరో పని చేసే పరిస్థితి లేదని, మల్టీ టాస్కింగ్ చేయాలనే ఉద్దేశం కూడా ఉంది. దీనికోసం కార్యాచరణ ఏంటి అనేది తేలాలి. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు సరైన టీంలు ఉండడం చాలా అవసరం. మొదట చంద్రబాబు ఈ టీం బిల్డింగ్ పైనే దృష్టి పెట్టొచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు పాలన ఎలా ఉంటుందని ఇప్పటికే కొన్ని అభిప్రాయాలుంటాయి. దానికి తోడు ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా కొన్ని కొత్త వ్యూహాలు అవసరమవుతాయి. పాలనలో తన మార్కుండేలా, కీలక లక్ష్యాలు సాధించేలా బాబు గేమ్ ప్లాన్ వర్కౌట్ చేయాల్సింది. ఇది ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా ఫలితాలు వస్తాయి అనే వాదన వినిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలంటే మొదట రాష్ట్రంలో ఉన్న వనరుల్ని సమర్థంగా వాడుకోవాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు కనిపిస్తున్నారు. దీనికోసం ఇసుక మైనింగ్ పాలసీల్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. బిజినెస్ పెరిగేలా, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజమయ్యేలా కావాల్సిన మార్పులేంటో అధ్యయనం చేసిన తర్వాత అడుగులు ముందుకేసే అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో చిన్న చిన్న విధాన మార్పులతోనే పెద్ద ఫలితాలు సాధించొచ్చని నమ్ముతున్న చంద్రబాబు మొదట అలాంటి రంగాలపై ఫోకస్ పెడతారని చెప్తున్నారు. ప్రజల్లో ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. సమయం తక్కువగా ఉంది. ప్రతి క్షణం విలువైనదే. వీలైనంత వేగంగా కార్యరంగంలోకి దూకాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందుకోసం ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా లైన్ క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారు. మొదట ప్లానింగ్ పక్కాగా ఉండాలి. తర్వాత కార్యాచరణలో స్పష్టత అవసరం. నిధులకు కూడా ఎక్కడా ఇబ్బంది ఉండకూడదు. అవసరమైతే కేంద్రం తోడ్పాటు తీసుకునే ప్లాన్ కూడా ఉండాలి. ఇలా బహుముఖ వ్యూహంతో కదిలితేనే అనుకున్న పనులు జరుగుతాయని చంద్రబాబు ఇప్పటికే అధికారులకు హింట్ ఇచ్చారని అంటున్నారు. ఒక్కసారి పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరి పని మొదలయ్యాక సర్కార్ తెచ్చే మార్పులేంటో చూపిస్తామని టీడీపీ ధీమాగా చెప్తోంది. ఆ మార్పు ఎలా ఉంటుందా అని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమరావతిలో అభివృద్ధి చేసే ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది? ఇది అమరావతి రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? ఎలాంటి ఉద్యోగాల కల్పన జరుగుతుంది అనేది రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనికోసం చంద్రబాబు పక్కా స్కెచ్ వేయాలని చెప్తున్నారు. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల పేరుతో లక్ష్యాల విభజన చేసుకుని ముందుకెళ్లే ఉద్దేశం కనిపిస్తోంది. త్వరగా పూర్తయ్యే లక్ష్యాలు మొదట సాధించాలి. అదే సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు నిరంతరం పని జరుగుతూ ఉండాలి. మధ్యలో మధ్యకాలిక లక్ష్యాలు సాధించాలి. పాలన ప్రతి మలుపులో ప్రజలకు కొత్త ఉత్సాహం కలిగేలా పనిచేయడమే చంద్రబాబు ముందున్న అసలు సిసలు టార్గెట్. ఏపీ జనంలో ఆత్మవిశ్వాసం నింపితే చాలు, మిగతా పని దానంతటా అదే జరుగుతుందనే భావనలో ఉన్నారు చంద్రబాబు. ఒక్కసారి మనం చేయగలం అనే ఫీల్ కలిగిస్తే ఇక జనాన్ని ఏ శక్తి ఆపలేదని ఆయన నమ్ముతున్నారు. అందుకే మొదటిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ సరికొత్త విధానం ఎలా అమలవుతుంది అనేది ఆసక్తికరం. ఈ కొత్త విధానం సక్సెస్ అయితే మరికొన్ని రాష్ట్రాలు అనుసరించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం సర్కార్ పనిచేస్తూనే ఆ లక్ష్య సాధనలో ప్రజల్ని ఎక్కువగా భాగస్వాముల్ని చేసే వినూత్న ఆలోచనకు ఎలాంటి రూపిస్తారు అనేది కూడా చూడాల్సిందే. గతంలో కూడా కొన్ని కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు ఈ విడత పాలనలో ఏం చేస్తారు అనేది ఆసక్తికరం. కొన్ని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. చంద్రబాబుకు తన లక్ష్యాలేంటో సంపూర్ణ అవగాహన ఉందని కూటమి వర్గాలు చెప్తున్నాయి. పాలనా అనుభవం ఉన్న సీనియర్ నేతకు లక్ష్యాల సాధన పెద్ద కష్టం కాదనే అభిప్రాయాలున్నాయి. ఈసారి కేంద్రం అండదండలు కూడా కలిసొస్తాయనే అభిప్రాయాలున్నాయి. ఏపీలో మౌలిక వసతుల కల్పనపై కూడా బాబు దృష్టి సారించే అవకాశం ఉంది. అందులో భాగంగా మొదట రోడ్లపై దృష్టి పెడతారనే అంచనాలున్నాయి. రైల్వే లైన్ల విషయంలో కేంద్రం నుంచి మద్దతు ఉండొచ్చని ఆశిస్తున్నారు. కొత్తగా పోర్ట్ల మీద కూడా ఫోకస్ పెడతారా లేదా అనేది చూడాలి. ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి చేయాలని కూడా గత విడతలో ఆలోచించేశారు. మరి ఈ విడతలో దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తారా లేదా అనేది కూడా ఆసక్తికరం.
రాజధాని విషయంలో మరో కీలక అంశం కూడా ఉందనే వాదన తెరపైకొచ్చింది. గతంలో కొందరు ప్రొఫెషనల్స్, యువత, విద్యార్థులు అమరావతి నిర్మాణంలో భాగస్వాములవుతామని ఆసక్తి కనబరిచారు. ఈసారి పీపుల్ పార్ట్నర్షిప్ లో భాగంగా వారిని ఎంకరేజ్ చేయొచ్చనే అభిప్రాయాలున్నాయి. ఇలా వినూత్న ఆలోచనలు, సరికొత్త మార్గాల్లో మాత్రమే కీలక లక్ష్యాల సాధన వేగం పుంజుకుంటుందని చంద్రబాబు సన్నిహితులు భావిస్తున్నారు. మరి ఇంతకు ఆయన మనసులో ఏముందనేది త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఏపీ ఉన్న స్థితిలో ఆర్థిక వ్యవస్థ కొత్త రూపు తీసుకోవాలి. దీనికి సంపద సృష్టి జరగాలి. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సరిగ్గా సంపద సృష్టిస్తామనే చెప్పారు. మరి దానికి ఎలాంటి మార్గాలు వెతుకుతారు అనేది ఆసక్తి అందరిలో ఉంది. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక బలాలుంటాయి. వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తే ఏ రాష్ట్రమైనా వృద్ధిలో పరుగులు తీయడం ఖాయమనేది ఆర్థికవేత్తలు చెప్పే మాట. ఓ ఆర్థిక శాస్త్ర విద్యార్థిగా చంద్రబాబు ఈ సూత్రాన్ని అమలు చేస్తారని కూటమి వర్గాలు హింటిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు సరికొత్త పాలన పరిచయం చేసిన చంద్రబాబు ఇప్పుడు విభజిత ఏపీలోనూ కొత్త తరహా పాలనకు శ్రీకారం చుట్టొచ్చనే అభిప్రాయాలున్నాయి. లక్ష్య సాధనకు మార్గాన్ని కూడా కొత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పాలనలోనూ మార్పులు రావాలనే యోచనుంది. మరి ఈ దిశగా చంద్రబాబు కార్యాచరణ ఏంటో చూడాల్సింది. గతంలో ఏపీ సన్ రైజ్ స్టేట్ అనే నినాదం ఎత్తుకున్న చంద్రబాబు ఇప్పుడు స్టేట్ ఫస్ట్ అంటూ సరికొత్త మిషన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. విభజిత ఏపీలో చంద్రబాబు మొదలుపెట్టిన చాలా పనులు గత 5 ఏళ్లలో ఆగిపోయాయి. వాటిని తిరిగి పట్టాలెక్కించే బాధ్యత చంద్రబాబు భుజానకెత్తుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని, కాకపోతే దానికి మెరుగైన పాలన తోడవ్వాలి అనేది చంద్రబాబు అభిప్రాయం. అలా పాలనలో పొరపాట్లు సరిదిద్దితే మిగతా పని చాలా తేలిక అనేది చంద్రబాబు భావన. అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రణాళికలు తయారు చేసుకున్నారని, త్వరలో అమలు చేస్తారని అంటున్నారు. 2047 నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు దానికోసం కూడా వ్యూహాలు రెడీ చేసినట్లు చెప్తున్నారు. ఏ పని చేసినా రాష్ట్రానికి కొత్త ఉత్తేజం రావాలి. ఏ మార్పు తెచ్చినా అది ప్రజలకు ఉపయోగపడాలి. ఏ రంగంపై ఫోకస్ పెట్టినా అంతిమంగా ఏపీ బలపడాలి. ఇవే లక్ష్యాలతో పాలన చేస్తామని చంద్రబాబు ఇప్పటికే చూచాయిగా చెప్పేశారు. ఇక కార్యాచరణే మిగులుంది. టీడీపీకి కొన్ని లక్ష్యాలున్నాయి. కూటమిగా మరికొన్ని యాడ్ అయ్యాయి. ఇక చంద్రబాబు విజన్ పరంగా ప్రత్యేక వ్యూహాలున్నాయి. దీనికి తోడు గత పాలనలో మొదలుపెట్టి తర్వాత పడకన పడ్డ వాటిని దారిన పెట్టాలి. ఇలా చాలా టాస్కులు చంద్రబాబు ముందున్నాయి. వీటిని ప్రాధాన్యతల వారీగా పూర్తి చేయడం కోసం ఆయన మెరుగైన కార్యాచరణ రూపొందించుకుంటారు అనే చర్చ జరుగుతోంది. ఈసారి సీఎంగా మారిన చంద్రబాబును చూస్తారని ముందే చెప్పారు. మరి ఆ మార్పు పాలనలో ఎలా ఉంటుంది అనేది చూడాల్సిందే. ముఖ్యంగా కొన్ని విషయాల్లో బాబు ఎప్పటికీ మారరనే అభిప్రాయం బద్దలు కొడతామని ఆయన హింటిచ్చారు. మరి ఏ అంశాల్లో మార్పు చూపిస్తారు అనేది తేలాల్సింది. భారీగా ప్లాన్ చేసి కలకాలం నిలబడేలా దీర్ఘకాలిక లక్ష్యాలు తప్పదు. అలాగని టైం బౌండ్ ప్రోగ్రామ్స్ ను నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉండదు. అన్ని విధాలుగా ఆలోచించి ఏపీని నిలబెట్టడానికి అవసరమైన అన్ని పనులు చేస్తామని చెప్తున్నాయి టీడీపీ వర్గాలు. చంద్రబాబు వ్యూహాలకు తిరుగుండదని, ఖచ్చితంగా ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తారని ధీమాగా ఉన్నాయి. అమరావతి, పోలవరం పని జరుగుతూనే ఉంటుంది. వేగవంతం చేయడంపై దృష్టి పెట్టాలి. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియ. ఈ విషయంలో గ్యాప్ ఇచ్చే ప్రసక్తే ఉండదు. దీనితో పాటు జిల్లాల వారీగా మాస్టర్ ప్లాన్లు అమలు చేయాలి. ప్రతి జిల్లాలో ఏదో రకమైన అభివృద్ధి చూపించే దిశగా పనులు జరగాలి. ఇక సంస్కరణలు సరే సంస్కరణల్లో భాగంగా ఎక్సైజ్ విధానాన్ని కూడా పునఃసమీక్షించే అవకాశాలున్నాయి. గత సర్కార్లో వివాదాస్పదమైన లిక్కర్ పాలసీని మార్చేస్తారని అంటున్నారు. తద్వారా పాలన మారుతుందనే బలమైన సంకేతాలు పంపొచ్చని ఆశిస్తున్నారు. రాష్ట్ర గతిని మార్చడానికి పాలనా విధానమే ఇరుసరి చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ తీసుకుంటారనే వాదన వినిపిస్తోంది. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలనా సూత్రాన్ని తెరపైకి తెస్తారని భావిస్తున్నారు. లక్ష్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి లక్ష్యానికి సెపరేట్ టీంలు అసైన్ చేస్తారా, లేకపోతే క్యాబినెట్లోనే మంత్రుల్ని గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూప్ పై ఒక్కో బాధ్యత పెడతారా అనేది ఆసక్తి రేపుతున్న అంశం. సమిష్టి కృషితోనే కీలక లక్ష్యాల సాధన జరుగుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు కూడా ఉమ్మడి బాధ్యతలున్నాయని పదే చెప్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా 4వ సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఇప్పటికే కొన్ని పడికట్టు మార్గాలున్నాయి. పెట్టుబడుల సదస్సుల నిర్వహణతో పాటు దేశాలు తిరిగి అక్కడి పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించే పద్ధతులు ఇప్పటికే ఉన్నాయి. కానీ
మరిన్ని కొత్త ఆలోచనలకు పదును పెట్టే యోచనలో కూడా ఉన్నారు చంద్రబాబు. అవేంటి అనేది కూడా తేలాల్సింది. 2014-19 మధ్య రియల్ టైం గవర్నెన్స్ తో కొత్త విధానం తీసుకొచ్చారు. ఈసారి కూడా అలాంటి విధానం ఏమైనా తెస్తారా అనే చర్చ జరుగుతోంది. గతంలో ఐటీని వాడుకుని మెరుగైన పాలన అందించినట్టే ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకుంటారా అనేది చూడాలి. అదే సమయంలో డేటా సైన్స్ ప్రాధాన్యతను గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ఆ యోచన ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనే ఆసక్తి వ్యక్తమవుతోంది. ఏపీలో అస్తవ్యస్తమైన పాలనను గాడిన పెట్టడం చంద్రబాబుకే సాధ్యమని జనం నమ్మారంటోంది టీడీపీ. ఆయన ఖచ్చితంగా ఆ నమ్మకం నిలబెట్టుకుంటారని చెప్తోంది. చంద్రబాబు కూడా ఈ 5 ఏళ్లలో చెప్పుకోదగ్గ మార్పులు చేసి చూపించాలనే లక్ష్యంతో కనిపిస్తున్నారు. ఇందుకోసం ఆయన రచించే వ్యూహాలేంటో తేలాల్సింది.